ఎట్టకేలకు రాజధాని అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ఉన్న నూతన సీఎస్ గారు ఆ వర్క్స్ని పరిశీలించడానికి వచ్చారు. సార్, మొత్తం ఏ వర్క్స్ని పరిశీలిస్తున్నారు? ఎన్ని ఎంత స్టేటస్కో ఏంటంటారు? ఇప్పుడు నేను సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం చూస్తూ వచ్చాను. అది క్లీనింగ్ అది అంతా వర్క్ జరుగుతున్నాయి. స్ట్రీట్ లైట్స్ అన్నీ రిపేర్ చేసి ఎక్కడో పని చేయటం లేదు, 54 చోట పని చేయటం లేదు చెప్పారు, అన్నికి రీప్లేస్ చేయటం జరుగుతున్నాయి. అట్లాగే నేను ఫౌండేషన్ స్టోన్ ఏరియా, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియాకి వెళ్ళాము. అదికి కూడా క్లీనింగ్ అయింది, ఇంకా కొంచెం డ్యామేజ్ అయింది, రిపేర్ చేయాలి, అది అంతా చేస్తారు. ఇప్పుడు ఇది మన సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసు, పెద్ద బిల్డింగ్, 8 ఫ్లోర్ బిల్డింగు. సో ఇదికి కూడా ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో ఫండ్స్ టైఅప్ అయిపోయింది. అది ఇమీడియట్గా సిఆర్డిఏ యాక్షన్స్ తీసుకుంటున్నారు టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దెన్ ఇది కాక నేను 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, MLA MLC ది మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, దెన్ బంగ్లోసు, తర్వాత సెక్రటరియేట్ అండ్ GAD టవర్స్, తర్వాత హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGO క్వార్టర్స్ అండ్ గ్రూప్ D ఆఫీసర్ అపార్ట్మెంట్స్ చూస్తాను. వీటన్నిటికీ బడ్జెట్ గతంలో కేటాయించారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రస్తుతం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీరు తెలుసు, ఫైనాన్స్ సెక్రటరీ చెప్పిన ప్రకారంగా సిచ్యువేషన్ అంత మంచిగా లేదు. కానీ ఒకసారి ఇప్పుడు స్వేరింగ్ అయిన తర్వాత మనకు పూర్తిగా రివ్యూ చేసిన వరకు మన ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియదు. కానీ మన ప్రాజెక్ట్కి ఎక్కడో నుంచి మన ఫండ్స్ టైఅప్ చేసి చేయాలి, అది మన ఉద్దేశం. విట్టు SRM కాలేజెస్ ఎప్పటి నుంచో కోరుతున్నాయి. స్టూడెంట్స్ రావడానికి ఇబ్బంది ఉంది, గొతుకులు పడిపోయిన రోడ్లన్నీ, దాని గురించి ఏమైనా దృష్టి పెట్టారు? అది తప్పకుండా మీ సింపుల్ రిపేర్ వర్క్స్ ఉంటే మన ఇమీడియట్గా కొన్ని చిన్న ఫండ్స్తో టైఅప్ చేసి వీ విల్ రిపేర్ ఇట్ ఇమీడియట్లీ. జంగిల్ క్లియరెన్స్ విషయం ఏంటి? జంగల్ క్లియరెన్స్ చెప్పాం కదా, ఇప్పుడు 25 లొకేషన్స్ 94 JCBs పని చేస్తున్నాయి. అది అంత చోట కంప్లీట్ చేస్తాము. అవసరం ఉంటే ఇంకా యాడ్ చేస్తాము JCBs. దాన్ని 25 లొకేషన్ ముందు ఐడెంటిఫై చేస్తాము, మొత్తం ఇమీడియట్గా క్లీన్ చేస్తాం. ఈ ఆఫీస్ విషయంలో రాష్ట్రంలో కొత్తగా గొడవ వస్తుంది. ఇప్పటికే కొన్ని ఆఫీసులు సీజ్ చేశారు. ఏంటి సార్ పరిస్థితి? దాని పరిస్థితి ముందు కొంతమంది కంప్లైంట్స్ చేశారు కి కొన్ని ఈ ఫైల్స్ అంతాకి నష్టం జరుగుతున్నాయి, ఎక్కడో తీసుకువెళ్తున్నారు, అది అంతాకి స్టాప్ చేయడానికి మనము కరెక్ట్గా దానికి ముందు సీజ్ చేసాము. ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత ఇవన్నీ మనం పరిశీలించాలి, ఏంటి ఎక్కడ ఏం కంప్లైంట్స్ ఏమైంది, అది చేసిన తర్వాత దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. నిన్నే ఛార్జ్ తీసుకున్నారు, ఈరోజు రంగంలోకి దిగారు. ఏంటి సార్ అడ్మినిస్ట్రేషన్ సార్ట్అవుట్ చేయడానికి, సరి చేయడానికి ఏం చేస్తారు? బికాజ్ యూ సీ, నేను చీఫ్ మినిస్టర్ మాట చెప్తాను. చీఫ్ మినిస్టర్ గారు నాకు చెప్పారు కి నిన్న మీటింగ్లో కి గవర్నెన్స్, మాకు బెస్ట్ గవర్నెన్స్ ఇండియాలో ఎట్లా ఉంది, పాతకాలంలో 95లో ఎట్లా చేశారు అట్లా తీసుకురావాలి. సో అదే ఉద్దేశంతో, అదే ఆబ్జెక్టివ్తో మనం ముందుగా పోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం మీద సీఎస్ గారు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆయన ఈ మొత్తం 25 ప్లేసెస్ని ఈరోజు విజిట్ చేస్తారు. 25 ప్లేసెస్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చూసి వాటిలో ఇంకా ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయనేది ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ను, ఒక స్టేటస్ రిపోర్ట్ను కూడా సీఎం గారికి సబ్మిట్ చేస్తామంటున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న రివ్యూ మీటింగ్లో ఒక మాట స్పష్టం చేశారు. 1990లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్తో పనిచేసిందో, ఒక లక్ష్యంతో పనిచేసిందో, అదే తరహాలో ఇప్పుడు ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పారు. దానికి అనుగుణంగానే తమ పాలన కూడా ఉంటుంది. నిన్న బాధ్యత తీసుకున్నాను, ఈరోజు సిఆర్డీఏ పనులు సమీక్షించేందుకు వచ్చాను, ఇకపైన రోజు ఇదే విధంగా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, సిఆర్డీఏ ఆఫీసు, అమరావతి రాయపూడి వద్ద నుండి.